గాంధీభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు. బీఆర్ఎస్ ఇస్తామన్న R&R ప్యాకేజీలు, నష్టపరిహారం పెండింగ్ వివరాలను మంత్రికి తెలిపారు. ఇప్పటికైనా తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. లేదంటే తాము మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామన్నారు. భూ నిర్వాసితుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు మంత్రి. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్తో పాటు PCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రెండవ దఫా వారంలో 2 సార్లు మంత్రులు కార్యకర్తలకి ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉంటారనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అదే ముఖాముఖి, మంత్రులతో ముఖాముఖి, అంటే ఫేస్ టు ఫేస్గా మాట్లాడతారు. ఏం సమస్య ఉంది, ఊర్లలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, గ్రామాల్లో కావచ్చు, అదేవిధంగా క్యాడర్లో ఏమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి అంశాలపైన ఈ అన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. రెండవసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే ముఖాముఖి కార్యక్రమం నడుస్తోంది. మల్లన్న సాగర్ బాధితులు వచ్చారు. మంత్రి వచ్చి రాగానే వీళ్ళందరినీ చూసి వీళ్ళని అటకాయించి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిరు. మళ్ళీ లోపలికి వచ్చి మీరు రండి లోపలికి, నేను పూర్తిగా మాట్లాడతానని మాటను కూడా ఆయన మంత్రి చెప్పారు. ఒకసారి మల్లన్న సాగర్ బాధితుల తరఫున వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ తోముకుట్ట నర్సారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, చాలా రోజుల నుంచి ఈ అంశం పెండింగ్లో ఉంది. ఏ అంశాలను మీరు ఇప్పుడు మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నారు? గత ప్రభుత్వం ముందు కూడా మీరు పెట్టినారు. సో అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? గత ప్రభుత్వం, మా ఎమ్మెల్యే, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే మీరు ఒక్కసారి వచ్చిపోండి, అక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళు ఇండ్ల పక్కకు రోడ్డు మీద కాల్ చేస్తారు. ఇప్పటికి కూడా అక్కడ ఒక లైట్లు లేవు, ఒక స్ట్రీట్ సైడ్స్, రోడ్స్ ఏది కూడా అన్నీ ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఒక మొదలు పెట్టిండంటే ఇష్టపెట్టేసిండు, అంతేగాని కంప్లీట్గా ఇప్పటికి ఏ పని కూడా చేయలేదు. అందుకోసమే అతను చేయకుండా ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు 10 నెలలు అవుతుంది. మరి ఈ 10 నెలల్లో కూడా మేము ఎప్పుడు కూడా ఈ ప్రజలు తీసుకొని బయటకు రాలే. ప్రభుత్వం వచ్చింది, కొంచెం కుదురుకున్నాక మనం పోదామనే ఆలోచనతో ఇవాళ ఉత్తమ్ అన్న ఇవాళ ఇక్కడ సమావేశం అవుతున్నాడంటే ఉత్తమ్ అన్ననే అనుకుంటే మాకు న్యాయం చేయగలుగుతారని ఆశతో మేమందరం వచ్చినాం. అది కూడా ఏ విధంగా అంటే మా కలెక్టర్ గారి నుంచి గవర్నమెంట్కు ఒక లెటర్ వచ్చింది. ఒక 400 crores అయితే ఇక్కడున్న మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, రంగనాయక్ సాగర్ కానీ వీళ్ళందరికీ నష్టపరిహారం RR&R ప్యాకేజ్ సంపూర్ణంగా చేయాలనే ఆలోచనతో వీళ్ళందరినీ రైతులను తీసుకొని వస్తే ఉత్తమన్న దగ్గర వాళ్ళ సమస్యలు చెప్పి, అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చింది, మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశలు నెరవేర్చే విధంగా మనకు చెయ్యాలి, మన పార్టీ వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే ఈ మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఉద్యమం స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడికి మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. అప్పుడు PCC ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ, అందరూ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వచ్చి వీళ్ళకి న్యాయం చేస్తాము, మీరు పోరాడండి, మీ వెనుక మేము ఉన్నామని ధైర్యం ఇచ్చింది కూడా అప్పుడు వాళ్ళే. భూసేకరణ చేసే సమయంలో, అంటే నిర్మాణం కంటే ముందు బడికి బడి, ఇల్లుకి ఇల్లు, మసీదుకి మసీదు, గుడికి గుడి ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత గడ అధికారిగా చేసినటువంటి ఆయన్ని కూడా ఇన్ఛార్జ్గా పెట్టారు. అప్పుడు కలెక్టర్గా ఉండే చాలామంది కలెక్టర్లు కూడా మారారు, RDOలు కూడా మారారు. సో వాళ్ళకు వినతి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీతో? మీరు కూడా మాట్లాడారు కదా? మేము కూడా మాట్లాడాము. వాళ్ళని అప్పుడున్న వెంకట్రామరెడ్డి కలెక్టర్ గారు అందరినీ నమ్మించి మోసం చేసిండు. కొన్ని కట్టిండు, బడి కొంచెం కట్టిండు, గుడి కూడా కొన్ని గుళ్ళకే ఇచ్చిండు. ఆ విధంగా ఎక్కడ కూడా సంపూర్ణంగా పనిచేయలేదు. ఇంకా ముఖ్యంగా రైతులకు రావాల్సినవి వాళ్ళు అప్పుడు అన్నారు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా R&R ప్యాకేజ్ ఇస్తాము అని అన్నాడు. అంతెందుకండి, ఇప్పుడు రుణమాఫీ చేస్తా అని కేసీఆర్ అన్నాడు. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు రుణమాఫీ కాలే. అంటే వాళ్ళకు రుణమాఫీ కాకుండా ఆయన చేసిపోయాడు, అయినట్టు చూపెట్టిండు. కానీ ఇక్కడ రైతులకు ఎవ్వరికి కూడా ఇప్పటికీ రుణమాఫీ కాలే. అందుకోమే ఆ రుణమాఫీ కూడా చేయాలి. అక్కడ ఏవైతే వాళ్ళు వాగ్దానాలు చేసిరో అవన్నీ ఇప్పుడు మనం నెరవేర్చాలి. ఇప్పుడున్న అధికారులను ఆదేశించండి, ఎంక్వైరీ చేపియండి. అక్కడ చాలా ఫ్రాడ్ జరిగింది. అవసరం లేని వాళ్ళకు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు, అక్కడ లేని వాళ్ళకు కూడా ప్లాట్లు ఇచ్చారు. కానీ అక్కడ ఉండి ఇప్పుడు బతుకుదెరువు కోసం బయట పోయిన వాళ్ళు కూడా ఉంటారు, రిక్షా దొక్కుదానుకో, వాళ్ళకు ఎవరికి రాలే. వాళ్ళ రేషన్ కార్డు అక్కడనే ఉన్నది, ఇప్పటికి కూడా అక్కడనే వచ్చి బియ్యం తీసుకుంటారు. అసలు వాళ్ళకి న్యాయం జరగలే. అప్పుడు ఎవరున్నా పైరవకారులకే న్యాయం జరిగింది అని మేము భావిస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మేము బాజాప్తా ఇచ్చినాం, వాళ్ళకు న్యాయం చేసినాం, ఈ రకంగా చేసినామని చెప్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఈ లెటర్లో కలెక్టర్ గారు గవర్నమెంట్కి రాసింది కూడా ఉందండి. వాళ్ళు 1350 కోట్లు ఇస్తామని దాంతో
తెలుస్తుంది. అక్కడ పనులు సంపూర్ణంగా కాలేదు, అసంపూర్తిగా ఉన్నాయని వాళ్ళ రైటింగ్లో తెలుస్తుంది. వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు చేసేస్తున్న